మీ శాలరీ అటు ఇటుగా ఒక 30,000 ఉంటుందా? ప్రతి నెల ఈఎంఐస్, హౌస్ రెంట్, బిల్స్ లాంటివి పోను నెలాఖరులోపు ఏమీ మిగలట్లేదా? అయితే ఈ వీడియో పక్కా మీకోసమే. నేను చెప్పేది ఎగ్జాక్ట్ గా ఫాలో అయినట్లయితే మీరు ఈ మంత్ నుంచే చేంజ్ చూస్తారు. మీరు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీకు 30,000 శాలరీ ఉన్నా కానీ మీ మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే కరోర్పతి మైండ్ సెట్ ఉండాలి. వాస్తవానికి 30,000 శాలరీ అనేది ప్రాబ్లం కాదు, మీకు వచ్చిన శాలరీని ఎట్లా గ్రో చేయాలి, ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది తెలియకపోవడం ప్రాబ్లం. ఒక ఫ్యాక్ట్ చెప్పాను, నేను చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కానీ, స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ కానీ, కాలేజ్కి వెళ్ళిన తర్వాత లెక్చరర్స్ కానీ మీరు ఇట్లా చదవండి, ఇట్లా ఎగ్జామ్ రాయండి, మీకు ఇట్లా జాబ్ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది అని చెప్తారు తప్ప మీరు ఇవన్నీ చేసిన తర్వాత మీకు జాబ్ వచ్చినాక మంత్లీ శాలరీ వస్తుంది కదా, ఆ మనీని ఎట్లా ఖర్చు పెట్టాలి, అంటే ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఆ మనీతో మీ ఫ్యూచర్స్ ప్లానింగ్స్ ఎట్లా చేసుకోవాలనేది ఎవ్వరు కూడా చెప్పట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 70% ఎంప్లాయీస్ శాలరీ ఎంత ఉంటుందో తెలుసా? 25,000 నుంచి 40,000 మధ్యలోనే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ 70% లో కొంతమంది 30,000 శాలరీతో కూడా ఎట్లాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేక హ్యాపీగా ఉన్నారు. కానీ ఇంకొంతమంది ఈ 30,000 శాలరీతో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండి సఫర్ అవుతున్నారు. మరి సేమ్ శాలరీతో కొంతమంది హ్యాపీగా ఉన్నారు, కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు? మనీ విషయంలో ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవ్వకపోవడమే రీజన్. నేను ఇప్పుడు 1 by 1 ఒక 7 రూల్స్ చెప్తా. ఆ 7 రూల్స్ ని ఫాలో అవ్వండి. మీరు నేను స్టార్టింగ్ లో చెప్పినట్లు ఈ మంత్ నుంచే కొంచెమన్నా చేంజ్ గమనిస్తారు. రూల్ 1 ఏంది అని అంటే, అనవసరంగా ఈఎంఐ అనే ట్రాప్స్ లో పడకండి. ఇంట్లో కావాల్సిన అప్లయన్సెస్ విషయంలో అయినా, మీకు పర్సనల్ గా కావాల్సిన గ్యాడ్జెట్స్ విషయంలో అయినా, గ్యాడ్జెట్స్ అంటే మొబైల్ కావచ్చు, ఇంకా ఏవైనా మీ పర్సనల్ యూస్ కి సంబంధించిన గ్యాడ్జెట్స్ విషయంలో అవి కంపల్సరీ అనుకుంటేనే వాటిని ఈఎంఐలో పర్చేజ్ చేయండి. నేను కొంతమంది కేసెస్లో చూస్తున్నా, వాళ్ళ బైక్ ఈఎంఐలో ఉంటుంది, కారు ఈఎంఐలో ఉంటుంది, వాళ్ళ ఇంటికి సంబంధించిన కొన్ని ప్రొడక్ట్స్ ఈఎంఐలో ఉంటాయి, అండ్ అవన్నీ కాకుండా వాళ్ళు ఒక క్రెడిట్ కార్డు వాడతారు కదా, ఆ క్రెడిట్ కార్డుతో ఖర్చు పెట్టిన అమౌంట్ని కూడా వాళ్ళు ఈఎంఐకి కన్వర్ట్ చేసుకుంటారు. ఇన్ని ఈఎంఐస్ ఉంటే మంత్లీ శాలరీ అనేది రాగానే అందులో నుంచి చాలా అమౌంట్ ఈ ఈఎంఐస్కి వెళ్ళిపోతుంది. కాబట్టి నెలకు కొంత కట్టుకోవచ్చు అనే ఒక ట్రాప్ ఉంది కదా, ఈఎంఐ ట్రాప్. సో అనవసరమైన ప్రొడక్ట్స్ని కొని ఆ ట్రాప్లో పడకండి అని నేను చెప్తున్నా. అది రూల్ 1. రూల్ 1లో ఇంకొకటి మర్చిపోయినా, ఒక సింపుల్ లాజిక్. మీ శాలరీలో మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో ఆ శాలరీలో 30% కంటే బిలోనే మీ ఈఎంఐస్ ఉండాలి. ఈ వీడియో మనం 30,000 శాలరీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, 30,000లో 30% అంటే 9,000 లోపే మీ మంత్లీ అన్ని ఈఎంఐస్ కూడా క్లోజ్ అయిపోవాలి. రూల్ 2 ఏంది అని అంటే, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బ్యాంక్స్ అనేటివి క్రెడిట్ కార్డ్స్ ఈజీగా అప్రూవల్ ఇస్తాయి. సో క్రెడిట్ కార్డ్స్ ని బ్యాంక్స్ ఒక బిజినెస్ గా తీసుకొని లాంచ్ చేస్తున్నాయి కదా, కాబట్టి ఆ క్రెడిట్ కార్డ్స్ మనల్ని వాడుకోకూడదు, మనమే ఆ క్రెడిట్ కార్డ్స్ ని స్మార్ట్ గా వాడుకోవాలి. స్మార్ట్ గా అంటే పెద్ద పెద్ద థియరీ అవసరం లేదు, సింపుల్ గా చెప్తా వినండి. ఫ్యూయల్ ఉంటుంది కదా, మీరు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి రావడానికి మీ బైక్లోనో కార్లోనో ఫ్యూయల్ కంపల్సరీ, కాబట్టి ఫ్యూయల్ దగ్గర వాడండి. మీ ఇల్లు మెయింటైన్ అవ్వడానికి గ్రాసరీస్ అవసరం కదా, గ్రాసరీస్ దగ్గర వాడండి. మీ పవర్ బిల్స్, రీఛార్జెస్ ఉన్నాయి కదా, వీటి దగ్గర వాడండి, నేను వద్దు అనట్లేదు. కానీ అనవసరమైన వాటికి ఆ క్రెడిట్ కార్డ్ని ఏటీఎంస్లో పెట్టి క్యాష్ విత్డ్రా చేయడం అట్లాంటివి చేయకండి. అండ్ ఇంకొకటి, అన్నెసెసరీ షాపింగ్స్, మీకు అవసరం లేని గ్యాడ్జెట్స్ని, అవసరం లేని ఐటమ్స్ను కూడా మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా కానీ నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉందిలే అనే ధీమా మీద ఆ కార్డ్తో షాపింగ్స్ చేయకండి. అన్నెసెసరీ షాపింగ్స్ అనేటివి క్రెడిట్ కార్డ్తో చేయకండి. సో నేను చెప్పినట్టు ఇంపార్టెంట్ ఖర్చులకి క్రెడిట్ కార్డు వాడండి. వాడినప్పుడు బిల్ అనేది జనరేట్ అవుతుంది కదా, ఆ బిల్ ఎంతకైతే జనరేట్ అవుతుందో టోటల్ బిల్ కట్టండి. అక్కడ ఒకటి మినిమం డ్యూ అని చెప్పేసి ఇంకొక ట్రాప్ ఉంటుంది. ఆ మినిమం డ్యూ కట్టుకుంటూ వెళ్ళకండి. ఆ మినిమం డ్యూ అనేది మీరు కట్టుకుంటూ వెళ్తే మీ సిబిల్ స్కోరు ఎఫెక్ట్ అవుతుంది. అండ్ దాన్ని మీరు క్యాల్కులేట్ చేసుకుంటే బయట 2%, 3% ఇంట్రెస్ట్ తీసుకుంటారు చూసిర్రా, దానికంటే ఎక్కువ కూడా మీరు అక్కడ కట్టినట్టే అవుతుంది. మీరు ఎవరికైనా ఒకసారి బిల్ జనరేట్ అయితే నెక్స్ట్ మంత్ ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి మినిమం డ్యూ ఎంత వస్తుందని చెప్పేసి. సో మినిమం డ్యూ కట్టడం అనే ముచ్చటనే పెట్టకండి అసలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ ఎంతైతే ఉంటుందో అది మీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ లాగా పరిగణించకండి. అంటే క్రెడిట్ కార్డ్ లిమిట్ని మనం సంపాదించిన డబ్బు కింద మనం అనుకున్నాం అనుకోండి, మనం ఆ క్రెడిట్ కార్డ్ని అడ్డగోలుగా వాడుకుంటాం. ఆ క్రెడిట్ కార్డ్ లిమిట్ని మనం ఎట్లా అనుకోవాలి అని అంటే, జస్ట్ మనకు మెడికల్ ఎమర్జెన్సీ పడినప్పుడు అండ్ ఇంపార్టెంట్ అనుకున్న ఖర్చులు, ఫ్యూయల్, గ్రాసరీస్, బిల్స్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే వాడుకుంటా నేనని చెప్పేసి పక్కా ఫిక్స్ అవ్వాలి. రూల్ 3, బ్యాంక్ అకౌంట్ మేనేజ్మెంట్. మీరు ఒక 3 బ్యాంక్ అకౌంట్స్ మేనేజ్ చేయండి. ఫస్ట్ది శాలరీ అకౌంట్, ఆ అకౌంట్ని శాలరీ రావడానికి యూజ్ చేసుకోండి. సెకండ్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ కోసం మాత్రమే మెయింటైన్ చేయండి. అంటే మీకు ఫస్ట్ నెలలో మీ ఇంటికి సరిపడా ఖర్చులు ఎంత అవుతున్నాయో ఏర్పడాయి, కానీ సెకండ్ నెలలోనో థర్డ్ నెలలోనో ఏర్పడతాయి కదా, నాకు నెలకి ఇంత ఖర్చు అవుతుందని చెప్పేసి. ఆ ఎంతైతే ఖర్చు అవుతుందో
ఆ ఖర్చుల నుంచి కంపల్సరీ అనుకున్న వాటిని ఒకసారి ఫిల్టర్ చేయండి. అంటే ఇప్పుడు ఇంటికి గ్రాసరీసే ఉన్నాయి, లేకపోతే పిల్లల స్కూల్ ఫీజు కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే మంత్లీ పే చేసే వాళ్ళకి చెప్తున్నా. సో అవి కంపల్సరీ, ఆ కంపల్సరీ ఖర్చులు అనేటివి ఎంత ఉన్నాయని ఒకసారి క్యాల్కులేట్ చేసి మీ శాలరీ వచ్చిన అకౌంట్ ఉంది కదా, అందులో నుంచి ఈ ఎక్స్పెన్సెస్ అకౌంట్కి ఆ మనీని ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఆ మనీ మాత్రమే నేను ఈ మంత్లో ఖర్చు పెట్టాలి, అంతకంటే ఎక్కువ నేను ఖర్చు పెట్టకూడదు అని ఒకటి గట్టిగా ఫిక్స్ అవ్వండి. మూడవ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోండి. అదెందుకు అని అంటే ఇన్వెస్ట్మెంట్కి అండ్ ఎమర్జెన్సీ ఫండ్ కోసం వాడుకోండి. సో సింపుల్, శాలరీ వచ్చాక ఒక 60% మీ ఎక్స్పెన్సెస్ అకౌంట్కి పంపించినా కానీ మిగతా 40% ఉంటుంది. అందులో నుంచి ఒక 30% ఇన్వెస్ట్మెంట్కి అనుకోండి, మూడవ అకౌంట్లోకి ఒక 10% ఎమర్జెన్సీ ఫండ్ కింద ఉంచుకోండి. ఇక్కడ మీకు ఒక బోనస్ టిప్ ఏంది అని అంటే, మీరు ఈ ఇన్వెస్ట్మెంట్కు ఎమర్జెన్సీ కోసం ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు కదా మూడో బ్యాంక్ అకౌంట్లోకి, అవి అట్లా సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచకుండా మీకు అక్కడ లింక్డ్ ఎఫ్డీస్ ఆర్ లేకపోతే స్వీప్ ఇన్ ఎఫ్డీస్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు ఎంతైతే మనీ మంత్లీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారో దాన్ని ఆ లింక్డ్ ఆర్ స్వీప్ ఇన్ ఎఫ్డీలో పెట్టుకున్నారనుకోండి, మీకు ఇటు ఫిక్స్డ్ డిపాజిట్ ఎంతైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుందో అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సేవింగ్స్ అకౌంట్లో ఉంటే తక్కువ వస్తుంది, ఎఫ్డీలో ఉంటే ఎక్కువ వస్తుంది. అండ్ ఎఫ్డీలో ఉంది కదా, మళ్ళీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎట్లా తీసుకోవాలన్న ప్రాబ్లం లేదు. అందుకే నేను లింక్డ్ ఇన్ స్వీప్ ఇన్ అని చెప్తున్నా. ఇందులో ఒక ఫెసిలిటీ ఏంటి అని అంటే, మీకు ఎమర్జెన్సీ ఎప్పుడన్నా వచ్చిందా వెంటనే ఆ ఎఫ్డీని క్లోజ్ చేసుకోవచ్చు, బ్రేక్ చేసుకొని ఆ అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మంది చేసే ఒక మిస్టేక్ ఏంటి అని అంటే, శాలరీ వచ్చిన తర్వాత ఎక్స్పెన్సెస్ అన్ని పోగా మిగిలిన డబ్బులు ఉంటాయి చూసిర్రా, దాంతో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాంలే అని అనుకుంటారు. మీరు అట్లా గిట్ట అనుకున్నారు అనుకోండి, మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ చెయ్యరు, అసలు అది కాని పని. కొన్ని రోజులు అయిన తర్వాత మీ పక్కన వాళ్ళు, మీ ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసిర్రా, వాళ్ళని చూసి కొన్ని రోజులు అయిన తర్వాత రియలైజ్ అవుతారు, అప్పుడు మీకు ఏం రాదు. కాబట్టి మిగిలితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఎక్స్పెన్సెస్ పోను, మిగతా అమౌంట్ అంతా ఇన్వెస్ట్మెంట్కి అండ్ ఎమర్జెన్సీ ఫండ్కి తీసుకెళ్ళండి. రూల్ 4, కొంత అమౌంట్నైనా సరే మీరు ఎస్ఐపి చేయడానికి ట్రై చేయండి. ఎస్ఐపి అని అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో అయిపోయిన తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియకపోతే మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే చాలా వీడియోస్ వస్తాయి. సో మంచి మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకొని మంత్లీ ఒక 500 రూపీస్ మినిమం, నేను అట్లా యావరేజ్గా చెప్తున్నా, ఎంత ఎక్కువ చేసుకుంటారు అన్నది మీ ఇష్టం. ఒక 500 రూపాయలు ఎస్ఐపి చేసుకున్నారనుకోండి, పెట్టుకున్నారనుకోండి. సో నెక్స్ట్ మంత్ నుంచి మీ శాలరీ రాగానే మీరు ఏ డేట్ అయితే పెట్టుకుంటారో ఆ డేట్ రోజు ఒక 500 రూపాయలు అనేది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. అవి ఈ మ్యూచువల్ ఫండ్లోకి ఇన్వెస్ట్మెంట్ కిందకి వెళ్తాయి. అన్న ఇంతకుముందే నువ్వు 30% ఇన్వెస్ట్మెంట్ చెప్పినావు కదా అని అంటే, అదే బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి, అందులో నుంచి ఆ 500 అనేది కట్ అవుతాయి. సో మనకి మంత్లీ 500 ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా చిన్నగా అనిపిస్తుంది కదా, కానీ ఎస్ఐపి పవర్ ఎట్లుంటుంది అని అంటే, మంత్లీ 500 రూపీస్ ఒక 10 సంవత్సరాలు చేసిర్రు అనుకోండి, లక్షకి పైగా అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ ఆ మ్యూచువల్ ఫండ్ అనేది మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తే ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేయడం అమౌంట్ కూడా మీరు రిటర్న్గా తీసుకోవచ్చు. ఒక 20 ఇయర్స్ కనుక అట్లనే ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళిర్రు అనుకోండి, ఒక 4 నుంచి 5 లక్షల కంటే పైగానే మీకు మనీ జనరేట్ అవుతుంది. సో ఈ 500 ఇన్వెస్ట్ చేయడం కూడా పెద్ద ప్లాన్ అయినా అని చెప్పి అనుకోకండి. 500 చిన్న అమౌంట్ కావచ్చు, కానీ ఎస్ఐపి చేసే టైం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. రూల్ 5, ఎమర్జెన్సీ ఫండ్ అనేది పక్కా ఉండాలి. నేను ఇంతకుముందు రూల్ 3లో ఎమర్జెన్సీ ఫండ్ కిందకి 10% తీసుకోండి అని చెప్పిన కదా, అది నేను మీకు షార్ట్గా చెప్పిన. దాని గురించి ఇప్పుడు ఒక డీటెయిల్డ్ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి. కొన్ని సార్లు ఎంప్లాయీస్కి వాళ్ళు వర్క్ చేసే కంపెనీస్లో ఏదైనా ఇష్యూస్ ఉండో, లేకపోతే అవి బ్యాంక్ కరప్ట్ అవ్వడం వల్లనో శాలరీస్ అనేటివి లేట్ అవుతాయి. ఒక్కొక్కరికి 3 months 6 months కూడా కంపెనీస్ అనేటివి శాలరీ పే చేయని రోజులు ఉన్నాయి. సో అట్లాంటి టైం వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీ మీద వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అనేది కొన్ని రోజులు శాలరీ రాకపోయినా కానీ సర్వైవ్ అవ్వాలి. సో అప్పుడు సర్వైవ్ అవ్వడానికి వేరే వాళ్ళని డబ్బులు అడగాల్సిన అవసరం ఏంది? మీరు ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు కదా, వర్క్ చేసి కూడా వేరే వాళ్ళని అడగడం ఎందుకు? సో దానికోసమనే నేను ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోమన్నా. ఎప్పుడైతే మీ కంపెనీ శాలరీ ఇస్తలేదో అట్లాంటప్పుడు మీరు ఎమర్జెన్సీ ఫండ్ని మీ ఇంట్లో ఎక్స్పెన్సెస్ కిందకి వాడుకోవచ్చు. లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఎమర్జెన్సీ హెల్త్ ఇష్యూ వచ్చింది అనుకోండి, మెడికల్ నీడ్ వచ్చింది అనుకోండి, అట్లాంటప్పుడు కూడా మీరు అప్పటిదప్పుడు వేరే వాళ్ళని డబ్బులు అడిగితే టైంకి అవి దొరకకపోవచ్చు. సో అట్లాంటప్పుడు కూడా ఈ ఎమర్జెన్సీ ఫండ్ ఏదైతే 10% పక్కన పెట్టుకోండి అని చెప్పినో మీ శాలరీలో నుంచి, అక్కడ నుంచి మీరు ఆరామ్సే డబ్బులు తీసుకొని ఆ పర్సన్కి ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది అనేది ఉండదు. కాబట్టి ఎమర్జెన్సీ ఫండ్ పక్కన ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ రోజులల్లో. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లింక్
లింక్స్ ఉంటాయి కాబట్టి క్యాష్లెస్ ₹1 ఇవ్వకుండా కానీ వాళ్ళు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసేస్తారు. వాళ్ళ కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు. ఒకవేళ మీరు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే, హెల్త్ ఇన్సూరెన్సెస్ కోసం చూస్తున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తా. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి. మా టీం నుంచి మీకు కనెక్ట్ అవుతారు టీం వాళ్ళు. సో మీకు బెస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏది అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇంకొకటి, ఎమర్జెన్సీ ఫండ్ అనేది కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చినప్పుడు, లాక్డౌన్స్ లాంటివి అయినాయి కదా, అట్లాంటప్పుడు కూడా ఎమర్జెన్సీ ఫండ్ అనేది చాలా యూజ్ అవుతుంది. రూల్ 6 ఏంటి అని అంటే, మీరు ఏదైతే ప్రస్తుతం వర్క్ చేస్తున్నారో ఆ శాలరీ మీదనే డిపెండ్ అవ్వకుండా మీ ఖాళీ టైంని ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోవడానికి స్పెండ్ చేయండి. ఎగ్జాంపుల్గా AI టూల్స్ ఉంటాయి, ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ ఉంటాయి, అండ్ ఎక్సెల్ షీట్ వర్క్, ఇట్లా చాలా ఉంటాయి. అంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్లోనే చేసుకోవడానికి కూడా చాలా స్కిల్స్ అనేటివి ఉంటాయి. ఆ స్కిల్స్ అనేది మీరు నేర్చుకుంటే వాటి రిలేటెడ్ చాలా వర్క్స్ కూడా ఉంటాయి. సో మీ ఖాళీ టైంలో మంచి వాల్యుయబుల్ స్కిల్స్ నేర్చుకొని పెట్టుకోండి. వాటి ద్వారా మీకు ముందు ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది జనరేట్ అవుద్ది. ఇది ఫైనల్. అండ్ రూల్ 7, రిచ్ అని చూపించుకోవడానికి కొంతమంది వాళ్ళు సేవ్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెడతారు. లైక్ వెహికల్స్ పైన కావచ్చు, లగ్జరీ గ్యాడ్జెట్స్ పైన కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో ఉంటాయి. సో సింపుల్ లగ్జరీ కోసం సేవింగ్స్ చేసుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఆ ఖర్చుని మళ్ళీ ఎట్లా కవర్ చేయాలి, నెక్స్ట్ మంత్ కవర్ చేయాలన్నా, తర్వాత మంత్లో శాలరీతో కవర్ చేయాలన్నా అని చెప్పి ఆలోచించకండి. కరోర్పతి మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఫస్ట్ సేవ్ చేయాలి, సేవింగ్స్ అయిన తర్వాత అందులో నుంచి కొంత స్పెండ్ చేయాలి, అట్లుంటుంది. సో ఇవి 7 రూల్స్. ఈ 7 రూల్స్ మీకు క్లియర్గా అర్థమయ్యి మీకు ఇవి వర్కౌట్ అవుతాయి అనిపిస్తే, నువ్వు ఎప్పటి నుంచి ఈ రూల్స్ని ఫాలో అవుతావో కింద ఒక కమెంట్ చేయి. మీకు దీనిపైన పార్ట్ 2 వీడియో కావాలంటే కింద పార్ట్ 2 అని కమెంట్ చేయండి. పార్ట్ 2లో 30,000 శాలరీని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది క్లియర్ బ్రేక్ డౌన్ వీడియో చేస్తా. సో ఇది కంప్లీట్ వీడియో. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫైనాన్స్ నాలెడ్జ్ పైన రెగ్యులర్గా వస్తాయి. వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నేను వీడియో పెట్టకంటే టర్న్ నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, లైక్ ఇస్తే నాకు సపోర్టివ్గా బూస్టప్ ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.